కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులకు, నాయకులకు, అందరికీ, ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నిజంగా ఇంకా దీని ఇంపాక్ట్ అంటే దీని ప్రభావం ప్రజలకు అర్థమైందా, మన నాయకులు చెప్తుందా లేదా నాకు తెలియదు. కానీ ఇటువంటి కార్యక్రమం భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందే పేదల కోసం. పేదలు ఆకలితో పడుకోవద్దు, నిరుపేద కుటుంబాలకు 2 పూటలు అన్నం పెట్టాలి, వాళ్ళని సంతోషంగా వాళ్ళ ముఖాలు చూడాలని చెప్పేసి గతంలో ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తే అవి చాలా మంది కూడా నిర్మోహమాటంగా చెప్పాలంటే 90% వాళ్ళు ఎవరో తినేటోళ్ళు కాదు, అమ్ముకునేటోళ్ళు, మిల్లర్లు, బ్రోకర్లు, దళాలు కొనుక్కొని పోయేటోళ్ళు. అది ఉన్న వాస్తవం, అవునా కదా? కానీ ప్రభుత్వం పేదల కోసం మనం వేల కోట్ల రూపాయలు పేదోళ్ళ కోసం ఖర్చు పెడుతున్నాం రేషన్ డీలర్ల ద్వారా. కానీ అది నిజంగా దాని పర్పస్ అంటే ఉద్దేశం ఏదైతే పేద ప్రజలకు ఉచితంగా బియ్యం అందించాలి, వాళ్ళ కడుపుండా అన్నం పెట్టాలనే ఆలోచన ఉండాలంటే ముందుకు అది ఉద్దేశం నెరవేరలేదు. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రి, నల్లగొండ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీర్ఘంగా ఆలోచన చేసి నిజంగా ఇది పక్కదారి పడుతుంది, వేల కోట్ల రూపాయలు దళాల చేతిలో పోతున్నాయి, ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా పేద ప్రజలకు న్యాయం జరుగుతలేదు, ప్రయోజనం కలుగుతలేదు అని చెప్పేసి ఈ సన్న బియ్యాన్ని డైరెక్ట్గా సన్న వడ్లు పండించే రైతులకు మద్దతు ధర ఇచ్చి వాళ్ళ ద్వారా సన్నోట్లను పండించి సేకరించి మిల్లర్లకు పంపించి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అది సేకరించి మళ్ళీ ఈ రేషన్ షాప్ల ద్వారా పేదవాళ్లకు సన్న బియ్యం చేయాలన్న ఆలోచన ఇది ఒక గొప్ప ఆలోచన, ఇది ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఇటువంటి కార్యక్రమం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిజంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇది మామూలు ఆలోచన కాదు. రెక్కాడితే కానీ డొక్కాడని ఎంతో పేద కుటుంబాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, గ్రామాల్లో. వాళ్లకు ఇది ఎంత ప్రయోజనం చేస్తుందంటే ఏది ఏమైనా వాళ్ళకు 2 పూటలు అన్నం పెట్టచ్చు. ఇంకా కూడా మన ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఒక ఆలోచన చేస్తున్నారు. బియ్యంతో పాటు కొన్ని పప్పులు, సరుకులు, 9 రకాల సరుకులు కూడా పేద ప్రజలకు నాణ్యమైనవి అంటే మీరు ఎక్కడ వాటిని మార్కెట్లో మంచి ఆ 9 రకాల సరుకులు కూడా రేషన్ షాపుల ద్వారా పేదవాళ్ళకు అందియాలన్న ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. అంటే నిజంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాపాలన, పేదోళ్ళ పాలన, ప్రజా ప్రభుత్వం వచ్చిందని చెప్తుండో, నిజంగా ఈరోజు నిజంగా నాకు కూడా 16 నెలల ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి మంచి కార్యక్రమం అంటే ఈ సన్నబియ్యం కార్యక్రమం. నాకు కూడా ఒక శాసనసభ్యునిగా మున్గోడు ప్రజలకు, ఎంతో మంది పేద ప్రజలకు నా చేతుల మీద ఈ కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తున్నా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం. నాయకులు, కార్యకర్తలు, అధికారులు కూడా దీన్ని మొత్తం పూర్తిగా సద్వినియోగం చేసుకునే విధంగా నాకు తెలిసి ఆల్రెడీ మొత్తం లైన్లు కడుతున్నారు, అవునా కాదు? వస్తున్నారు అందరూ. 3 రోజులలో 1వ తారీఖు నాడు మొదలు పెడితే ఇప్పుడు స్టాక్ ఉందా లేదా? ఎందుకంటే అంతకుముందు 15వ తారీఖు వరకు ఎవరు తీసుకోకపోయేటోళ్ళు, ఫోన్ చేసి పిలిచేది, లేదంటే రేషన్ షాప్ అయినా అమ్ముకునేటోళ్ళు. అప్పుడు తమ్ము పెట్టించుకునేటోళ్ళు, వాళ్ళకి పైసలు ఇచ్చేటోళ్ళు, మీరు ఇన్ని పైసలు అమ్ముకునేటోళ్ళు. అది నాకు తెలుసు.
కానీ ఇప్పుడు అది జరగదు. మిమ్మల్ని నిలదీసి వాళ్ళకు రావాల్సిన బియ్యం, వాళ్ళ వాటా, వాళ్ళ హక్కు ప్రభుత్వం ఏదైతే పేదలకు ఇస్తుందో రేషన్ షాపులు ఎటువంటి తప్పుడు పని చేయకుండా ఈ బియ్యం మాత్రం సక్రమంగా ప్రజల్లోకి పోతుంది. ఇది ఇప్పుడు రేషన్ షాప్ డీలర్లు కరెక్ట్గా పనిచేయాలి. అంతకుముందుకు ఏం చేసేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి రేషన్ షాప్ డీలర్ పరిధిలో ఏదైతే ఉందో సక్రమంగా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మనం బియ్యం అందేటట్టు పేదవాళ్ళకు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మహిళలందరికీ కూడా, ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 16 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ చేసిండ్రు, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేసిండ్రు, ప్రయాణం కల్పించింది ప్రభుత్వం. అదేవిధంగా గృహిణులకు కూడా, పేదవాళ్ళకు కూడా 200 యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 500 రూపాయలకు కూడా సిలిండర్ ఇస్తామని చెప్పి చాలా వరకు దాన్ని కూడా మేము అమలు చేస్తున్నాం. అదేవిధంగా అన్నిటికంటే మించింది ఈరోజు పేదవాళ్లకు రేషన్ షాప్ ద్వారా ప్రభుత్వము ఉచితంగా సన్న బియ్యం అనేది చరిత్రలో నిలిచిపోయే ఒక నిర్ణయము. ఈ కార్యక్రమం నిజంగా చాలా తృప్తినిచ్చింది నాకు. ముఖ్యంగా మన మునుగోడు నియోజకవర్గ ప్రజల తరపున, తెలంగాణ ప్రజల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. కాబట్టి నిజంగా తెలంగాణలో పేదలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇది పేదల ప్రభుత్వం వచ్చిందని నమ్మకంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఈ పథకం ప్రవేశపెట్టినందుకు వాళ్ళకి నిజంగా లబ్ధి జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరి తరపున నేను శాసనసభ్యునిగా ధన్యవాదాలు చెప్తున్నాను. గత ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయనటువంటి పరిస్థితి. నేను ఉప ఎన్నికల రాజీనామా చేసినప్పుడు రేషన్ కార్డులు, పెన్షన్లు 2 వచ్చినాయి, మళ్ళీ రాలే. ఈ 10 ఏళ్ళలో ఎక్కడైనా ఇచ్చారు? ఎప్పుడైనా ఇచ్చిర్రా? కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డు అప్పుడు రాలే కొందరికి. ఉప ఎన్నికలు అప్పుడు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ మున్గోడులో ఏం ఉప ఎన్నికలు లేవు కదా. అయినా ఇప్పుడు నీకు రేషన్ కార్డులు కొత్త ఇస్తాం. కొత్త అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇండ్లు రాబోయే రోజుల్లో ఇప్పించే బాధ్యత నాది. శాసనసభ్యునిగా మాట ఇస్తున్నా. ఏదైతే ప్రభుత్వం మాట చెప్పిందో ఆ మాట నిలబెట్టుకుంటుంది. పేదవాళ్ళకు ఇండ్లు కట్టిస్తామని చెప్పినాం. తప్పకుండా నియోజకవర్గానికి 3500 ఇండ్లు అంటున్నారు. ఇంకొక 1000-1500 ఎక్కువ తీసుకొచ్చి 5000 ఇండ్ల వరకు మునుగోడు నియోజకవర్గంలో గ్రామానికి ఒక 20-30 మంది ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉండరు. నిరుపేదలు, స్థలం ఉన్నోళ్ళు, ఇండ్లు లేనోళ్ళు. వాళ్ళకు మొదటి ప్రాధాన్యత కింద ఫస్ట్ ఫేజ్లో నిరుపేద కుటుంబంలో ఎండకెండి వానకు దడిచేటోళ్ళు, గుడిసెలు ఉండేటోళ్ళు, స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళకు 5 లక్షల రూపాయలతోటి ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మాది. కాబట్టి మీ అందరం కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ, మీరందరూ కూడా ఎవరో ఏదో చెప్తున్నారు, మా కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకోండి. తప్పకుండా ఒకటొకటి కూడా అన్ని చేసా. ఇంకా 5 ఏళ్ళ టైం ఉంది కదా. వారు 10 ఏళ్ళు పరిపాలించిండ్రు. మునుగోడులో ఇల్లు కట్టించిర్రా? దళితుల భూమి ఇచ్చిండ్రా? మరి ఏం చేసి 3 ఏళ్ళు దోసుక తిన్నారు. 3 ఏళ్ళు బీఆర్ఎస్ నాయకులు లక్షల కోట్లు సంపాదించుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఒక్కొక్కటి చేస్తుంది. ఇంకా కొంచెం సమయం పడుతుంది, మిగతా కార్యక్రమాలు కూడా చేపడతాం. నాంపల్లి మండలంలో కల్తీ మద్యం ముఠాని వాళ్ళ గుట్టు రట్టు చేయడం జరిగింది. పోలీసులకు కూడా నేను, ఎస్పీ గారికి కూడా నేను మాట్లాడి కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మేము బెల్ట్ షాపులు బంద్ చేసిందే. చాలామంది గ్రామాల్లో తాగుడుకు బానిసై ఉదయం నుంచే మొదలు పెడుతున్నారని చెప్పేసి కంట్రోల్ కావాలి. మద్యం అనేది కంట్రోల్ చేయాలి. విచ్చలవిడిగా విరివిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుట్ల ప్రతి గ్రామంలో 10 బెల్ట్ షాపులు ఉంటే చాలామంది పేదోళ్ళు, కొందరు వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేని కూడా కొందరు మద్యానికి బానిసే వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోతున్నాయి. వాళ్ళ కుటుంబాలను రోడ్డు మీదకి వస్తున్నాయి. వాళ్ళ కోసం ఆలోచించే ఈ బెల్ట్ షాపులను మేము కంట్రోల్ చేసినాం. ఇల్లీగల్ లిక్కర్ ఈ పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు ఏదో కల్తీ మద్యం కూడా దాన్ని పట్టుకోవడం జరిగింది. దాని మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఏది ఏమైనా మునుగోడు నియోజకవర్గంలో ఇల్లీగల్ లిక్కర్, అక్రమంగా మద్యం అమ్మే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. బెల్ట్ షాపులో ఇప్పటికైనా ఎవరైతే దొంగచాటుగా మద్యాన్ని అమ్ముతుండ్రో, మోటార్ సైకిల్లో పోయి గడ్డాంలో పెట్టి, ఇసుకలో దాచిపెట్టి, వాటర్ బాటిల్ దేవులో పెట్టుకొని చాలా రకాలుగా అమ్ముతున్నారు. బెల్ట్ షాపులు ఓపెన్గా బంద్ చేసిన తర్వాత. కానీ ఇంకా తీవ్రంగా ఇప్పటివరకు మేము కొంచెం సాఫ్ట్గా ఉన్నాం, మెత్తగా ఉన్నాం వాళ్ళ విషయంలో. రాబోయే రోజుల్లో మాత్రం కఠినంగా ఉంటాం. పోలీసు కేసులు పెట్టి జైలు పంపిస్తారు.
కాబట్టి ఈ అక్రమ మద్యము అక్రమంగా ఇది ఇది డ్రగ్స్ కూడా గంజాయి కూడా ఎక్కడ కూడా మనం మున్గోడు నియోజకవర్గంలో ఉండకూడదు. ఎందుకంటే ఎంతోమంది యువత కూడా ఈ డ్రగ్స్కు బానిసలు అయిపోతారు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధలు పడుతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు పాడైపోతున్న ఉద్దేశంతో మేము కఠినంగా ఉన్నాం. ఈ విషయంలో మాత్రం సహించేది లేదు. ఎవరు ఎటువంటి వాళ్ళైనా సరే ఏ పార్టీలకు అతీతంగా కూడా తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఏ ప్రజాప్రతినిధి ఉన్నా సరే లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పు చేసినా సరే, అది కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, టీఆర్ఎస్ పార్టీ అయినా, ఎంత పెద్ద లీడర్ అయినా, ఆఖరికి రాజగోపాల్ రెడ్డి అయినా సరే, చట్టానికి ఎవరు చుట్టాలు కారు. తప్పు చేసిన వ్యక్తి విషయంలో కఠినంగా ఉంటాం. ఎవరు తప్పు చేసినా సరే, ఎంత పెద్ద లీడర్ అయినా సరే సహించేది లేదు. మద్యం విషయంలో, డ్రగ్స్ విషయంలో అక్రమంగా ఎటువంటి ఏదైనా సరే, రౌడీజం చేసినా సరే, గృహహింస చేసినా సరే, భూ ఆక్రమణ చేసినా సరే, చీటింగ్ చేసిండు. మన చండూరు మండలంలో ఒక మహిళ ఫోన్ చేసింది నాకు, అంగడిపేటలో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి ₹1,00,000 తీసుకొని మోసం చేసి ఒక మహిళ దగ్గర 2 సంవత్సరాల నుంచి తిప్పుతున్నారు. వెంటనే నాకు ఫోన్ చేసిన తర్వాత నేను పోలీసులను ఆదేశించినాం. వెంటనే మనీ రికవర్ చేసి మితితో సహా చెల్లించమని చెప్పండి, లేదంటే చీటింగ్ కేసు పెట్టమని చెప్పినాం. అంటే ఎవరికి అన్యాయం జరిగినా సరే, చండూరు మండలంలో ఈరోజు విలేకరుల సమక్షంలో చెప్తున్నా, ఎవరైతే అన్యాయానికి గురవుతారో, ఎవరైతే గృహహింసకు గురవుతారో మహిళలు కానీ, రౌడీజం ఈవ్టీజింగ్ ఉన్నదో డైరెక్ట్గా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. లేదా మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ, మండల కాంగ్రెస్ నాయకులు కానీ, ఎవరన్నా మా నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకురండి. తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఎవరికి అన్యాయం చేసినా సరే, ఏ పార్టీ వారైనా సరే లేదు, సహించేది లేదు. మేము ఎప్పుడు ధర్మం వైపే పనిచేస్తాం, ధర్మం వైపే ఉంటాం. దీంట్లో పార్టీలు కూడా లేవు. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.